నమస్కారం. వంగా గీత గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరిచయం లేనటువంటి పేరు, పరిచయం అక్కర్లేనటువంటి పేరు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్. 2024 పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వంగా గీతా గారి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అని ప్రజలు భావిస్తున్నారు. అతి చిన్న వయస్సు నుంచి కేవలం ప్రజాసేవయే సంకల్పంగా ఉన్న వంగా గీతా గారు, వారి గురించి ప్రజలకి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. వంగా గీతా గారు పిఠాపురంలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. చాలా సంవత్సరాలు ఒక సీనియర్ న్యాయవాది దగ్గర అసిస్టెంట్ న్యాయవాదిగా చేస్తూనే పేదల కష్టాలు, పేదలు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి అప్పటి నుంచే ఒక న్యాయవాది పరిధిలో ఏమేమి చేయొచ్చో అన్ని కష్టాలు తానంతట తానుగా చేతుల్లోకి తీసుకొని ప్రజల కష్టాలు తీరుస్తూ వచ్చారు. అంచెలుగా ఎదుగుతూ జడ్పీ పర్సన్గా కూడా వచ్చారు. తర్వాత ఇంకా అంచెలుగా పైకి వస్తూ రాజకీయ ప్రత్యర్థులందరికీ ముచ్చెమటలు పొట్టించారు. శ్రీమతి వంగా గీతా గారు 2019లో పార్లమెంట్కి ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. పార్లమెంట్లో ఉన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ చూసి ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడి ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తీరుస్తూ వచ్చారు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ గాను ఏపీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఠాపురం నియోజకవర్గానికి పోటీలో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వంగా గీతా గారు తెల్లారి లేచిన నాటి నుంచి అర్ధరాత్రి వరకు కేవలం కార్యకర్తలతో మరియు ప్రజలతో వారి కష్టాలు, వారు పడుతున్న ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటూ, ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు నిత్యం ఎండనక వాననక చల్లనక మండుట ఎండలో సైతం ప్రజల కోసమే ప్రజలతో తిరుగుతూ ఎన్నో ఉత్తమమైనటువంటి పనులు చేస్తూ ప్రజలందరికీ ఎంతో మంచి పాలన అందిస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. ఇవాళ ప్రచారం కేవలం ప్రచారం కోసమే ప్రజలలో ఉన్నారు అన్నది కాకుండా, గత జీవిత పరిస్థితి కూడా గనక చూస్తే కేవలం ఎలక్షన్స్ వచ్చిన వారం రోజుల పాటు ప్రజల్లో ఉండే నాయకుల్ని చూసాం. ఎలక్షన్స్ అయిపోగానే మాయమైపోయే నాయకుల్ని చూసాం. వేరు ఊర్ల నుంచి వచ్చి ఇదే పిఠాపురం నాది అని అనుకుంటూ ఇక్కడ పిఠాపురంలో బరిలోకి ఉన్నటువంటి ఎంతోమంది వేరే నాయకుల్ని చూసాం. కానీ తతిమ అభ్యర్థులందరూ ఒక ఎత్తు అయితే, శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు మాత్రమే ఒక ఎత్తు. ఆవిడ చేసిన ఇన్ని సంవత్సరాలు బట్టి, ఇన్ని రోజులు బట్టి ఆవిడ ప్రజలకు చేసిన మంచితనమే ఇవాల్టికి ఆవిడికి
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తన ఇంట్లో ప్రతి ఒక్క పౌరుడు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తన ఇంట్లోని ఒక సొంత అక్క లేకపోతే ఒక పెద్దమ్మ ఎలా అయితే కుటుంబాన్ని సంరక్షిస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకి సాగుతూ ప్రజలని కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుందో, అదేవిధంగా ప్రజలు అందరూ మనస్ఫూర్తిగా అక్క అక్క అమ్మ గీత, అక్క గీత అని బంధుత్వంతో పిలుచుకునే అంత పరిస్థితికి వచ్చారు అంటే అది ఎంత కృషితో కూడినటువంటి పనో మీరు అర్థం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులు, ఇప్పుడు పోటీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు వేరు పేర్లతో వేరు ఊరుల నుంచి వచ్చి పిఠాపురంలో గెలుస్తాము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ధనబలంతో గెలవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజల్లారా మేలుకోండి. ధన బలంతో గెలిచే నాయకులు మళ్ళా ఆ ధనాన్ని మళ్ళా మీ నుంచే ఎలా రాబట్టుకోవాలో మాత్రమే ఆలోచిస్తారు, కానీ మీ కష్ట సుఖాల గురించి మాత్రం ఆలోచించరు. మన మనిషి, మన అక్క, మన పెద్దమ్మ వంగా గీతా గారిని నమ్ముకుంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు.